అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. సో కొంతమంది సార్ వెన్ షుడ్ ఐ వరీ అబౌట్ మై షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, అంటే నాకు ఆయాసంని నేను ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి, ఎంత అర్జెంటుగా హాస్పిటల్కి రావాలి అని అడుగుతూ ఉంటారు. సో యూజువల్గా ఎస్ఓబి అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ని మనం ఎలా చూస్తామంటే వాళ్ళ యొక్క వర్క్ నేచర్ని బట్టి ఉంటుంది. కొంతమంది డైలీ లేబర్ ఎక్కువ వర్క్ చేస్తుంటారు, కొంతమంది కూర్చొని పని చేస్తుంటారు. సో వాళ్ళ యొక్క రొటీన్ యాక్టివిటీస్కి వాళ్ళకి ఆయాసం స్టార్ట్ అవుతుంది అని అంటే అప్పుడు డెఫినెట్గా వాళ్ళు డాక్టర్ని కలిసి ఆయాసం ఎందుకు వస్తుంది, ఆయాసానికి గల రీజన్స్ ఏంటి అనేది చూసుకోవాలి. సో ఒక్కొక్క పర్సన్కి వేరీ అవుతుంది షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అనేది. కొంతమంది బాగా యాక్టివ్గా పనిచేసే వాళ్ళు సపోజ్ ఒక 5 floors ఎక్కినా వాళ్ళకి ఆయాసం రాదు. ఎక్కువ కూర్చొని పనిచేసే వాళ్ళు ఒక ఫ్లోర్ ఎక్కినా ఆయాసం వస్తుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ పేషెంట్ టు పేషెంట్, వేరీ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు రొటీన్ చేసే యాక్టివిటీ మీకు కష్టమయ్యి ఆయాసం స్టార్ట్ అవుతుంది అంటే దట్ ఈస్ ద రెడ్ ఫ్లాగ్ సైన్. మీరు మీ డాక్టర్ని కలవాలి. కలిసి ఆయాసం గల కారణాలు, బ్లడ్ తక్కువ ఉన్నా వస్తుంది, లంగ్లో ఇన్ఫెక్షన్ ఉన్నా వస్తుంది, కార్డియాక్ ఇష్యూస్ ఉన్నా వస్తుంది, రీనల్ ఇష్యూస్ ఉన్నా వస్తుంది, థైరాయిడ్ ఉన్నా వస్తుంది. సో కాబట్టి అవి మీ డాక్టర్ చెప్పినట్టు ఎవాల్యుయేట్ చేసుకొని ఆయాసానికి గల కారణాలు తెలుసుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ధన్యవాదాలు.